ఎంబేర్ మన్నార్ దేవాలయం వినటానికి కొత్తగా ఏదో తమిళ భాషలాగా ఉంది కదా? అవును, మీరు విన్నది నిజమే. అతి పురాతనమైన అంటే 7-8 శతాబ్దం నాటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అలాగే నమస్తే, నేను మీ ప్రసాద్, ఎంపీటీ ట్రావెల్ లాగర్స్. ఇప్పుడైతే మనం విష్ణు ఆలయం గురించి తెలుసుకుందాము. తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో శ్రీ రామానుజాచార్యుల వారు నిర్మించిన గుడి. అదే గుడి మన ఆంధ్రప్రదేశ్లో గలగలా పారే వశిష్ఠ గోదావరి నదీ తీరాన ఉంది. సరే, ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేస్తే ఈ వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది, మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ విష్ణు ఆలయం నరసాపురంలో ఉంది. సుమారు 250 సంవత్సరాల క్రితం రమణప్ప నాయుడు అనే భక్తుడు మద్రాసులో బ్రిటిష్ వారి వద్ద దుబాసీగా పనిచేసేవారు. దుబాసీ అంటే ట్రాన్స్లేటర్ అని అర్థం. ఆ టైంలో రమణప్ప నాయుడు శ్రీ రామానుజాచార్యుల వారి రామాయణ ప్రవచనాలు విని రామానుజాచార్యుల వారికి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని చెప్పని అడిగినప్పుడు రామానుజాచార్యుల వారు ఈ పెరంబదూరులో గల ఆదికేశవ ఎంబేర్ మన్నార్ దేవాలయం లాగానే నరసాపురంలో ఆలయం కట్టించమని చెప్పని ఆదేశించారు అని నేను తెలుసుకున్న గ్రంథాల్లో ఉంది. అప్పుడు కుప్పాల వంశానికి చెందిన రమణప్ప నాయుడు సరే అని నరసాపురంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి తమిళనాడు నుండి విగ్రహం పల్లకిలో తెప్పించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ టైంలో తమిళనాడు నుండి 15 వైష్ణవ కుటుంబాలు నరసాపురం వలస వచ్చి నేటికి తమిళ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు మరియు ముక్కోటి ఏకాదశి 12 రోజులు శ్రీ రామానుజాచార్యుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు ఈ గుడికి. ఈ గుడి ప్రాంగణంలో 10 మంది ఆల్వార్ల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం సువిశాలమైన ప్రదేశంలో చుట్టూ ఎత్తైన ప్రహరీతో పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా చూడముచ్చటగా ప్రశాంతంగా ఉంటుంది. నరసాపురం రావడానికి బస్సులు మరియు ట్రైన్లు చాలానే ఉన్నాయి. రావులపాలెం నుంచి ప్రతి అరగంటకు బస్సు ఉంది. ఇంకా ఈ ఆలయంలో అమ్మవారి ఆలయం కూడా ఉంది. మంటపాలు ఎన్నో ఉన్నాయి. తెలుగునాట తమిళ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది నరసాపురం. దీన్ని అభినవ భూతపురిగా కూడా పిలుస్తారు నరసాపురాన్ని. ఇక్కడ ఇంకా నరసాపురంలో చూడదగ్గ ప్రదేశాలు గోదావరి నదీ తీరాన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయం. ఎంతో పవిత్రమైన మహిమగల అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయం గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఛానల్కి వెళ్ళి చూడండి. కొండాలమ్మ అమ్మవారి దేవాలయం గురించి, అలాగే శివాలయము, ఇంకా ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ స్టే చేయడానికైతే హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ అందుబాటులో ఉంటాయి. ఫుడ్కి ఎలాంటి కొరత లేదు. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మీ ముందుంటాము. ఇంతే గైస్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మరింత సపోర్ట్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ ప్రసాద్. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేనంటే 2005 జాయిన్. 2005 నుంచి. ఏమంటారు దాన్ని? డోలు సన్నాయి. అంటే సన్నాయి లేదు కదా మామూలుగా సన్నాయి అంటే ఆయన కొద్ది దెబ్బకి యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా బెడ్ మీద ఉన్నారు. అంటే నా చిన్నప్పుడు ఇట్లా సన్నాయి డోలు ఇది చేసుకుంటా మేల్కొల్పి సాయంత్రం పూట ఇది చేసేవాళ్ళు. 8 గంటలకు వస్తాం. అంటే ఇక్కడ కాదు, వేరే చోట నాగేంద్ర స్వామి చెప్పి గుడి ఉంది, అక్కడ చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ ఇప్పుడే నేను చాలా సంవత్సరాల తర్వాత వింటున్నాను. అన్నయ్య గారికి కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా అప్లై చేశారు. ఆయన మళ్ళీ 2వ బాధ్యత వస్తారు. అదే శ్రీకాంత కళ్యాణ నిధయ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.